కొల్లగొట్టేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో అనుమతి లేకుండా నడుస్తున్న ఓ క్రషింగ్ పరిశ్రమ. ఇట్లాంటి కోకొల్లలండి వావు, కోకొల్లలు. క్రషింగ్ పరిశ్రమలకు అసలు అనుమతులే లేవు చాలా చోట్ల, బోల్డ్ అని ఉన్నాయి ఇట్లాంటివి. మనం కూడా ఇప్పుడు ఒక అన్వేశ్వరి గుట్ట అని చెప్పి ఒక గుట్ట గురించి రాసాం మనం. అన్వేశ్వరి మాత ఆలయం ఉంటుంది, అక్కడ కూడా కొండను కూల్చేసి కింద వాళ్ళే క్రషింగ్ మిషన్లు పెట్టుకొని క్రష్ చేసేసుకుంటున్నారు. అనుమతులు లేకుండా నడుస్తున్న క్రషర్లపై చర్యలేవి? ఓఆర్ఆర్ పరిధిలో అక్రమాలపై సర్వే నివేదిక పక్కకు. అధికారుల ఫిర్యాదుకు చేసినా కనిపించని ఫలితం. ఎందుకంటే వీటి వెనకాల బడా వాళ్ళు ఉంటారు. ఈ క్రషింగ్ మిషన్స్ కానీ క్రషింగ్ ఇవి ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఈ రాజకీయ నాయకుల బామ్మర్దులయ్యో వాళ్ళ తమ్ముళ్ళయ్యో వాళ్ళయ్యో ఉంటాయి అన్నమాట. సో నివేదిక ఇచ్చినా సరే ఆ నివేదికని ఇలా చింపి అలా పడేయటం తప్ప అక్కడ ఏం జరగదు, అంతే కదా. మహబూబ్నగర్ జిల్లాలోని సీసీకుంట మండలంలోని ఒక ప్రముఖ ఆలయ సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున క్రషర్ పరిశ్రమలు నడుస్తున్నాయి. గుట్టలను యథేచ్ఛగా ధ్వంసం చేసి క్రషింగ్ చేస్తుండటంతో స్థానికంగా పర్యావరణ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మైనింగ్, కాలుష్య నియంత్రణ అధికారులకు తెలిసినా ఇటువైపు కన్నెచ్చోట్ల విమర్శలు ఉన్నాయంట. సో దాంతోపాటు ఇక మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని షామీర్పేట గ్రామ పరిధిలో కొన్నేళ్లుగా అక్రమంగా క్రషర్ పరిశ్రమ నడుస్తుందని, వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కొందరు ఇటీవల జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. గతంలో ఒక సంస్థ నిర్మాణానికి కంకర సరఫరా కోసం అనుమతులు తీసుకొని గడువు ముగిసినా ఇంకా కొనసాగిస్తున్నా వెల్లడించారు. మైనింగ్, కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడాలని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారంట. మరి అంతే కదా, కలెక్టర్ని పట్టించుకుంటారా? అసలు తెలంగాణలో ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అయితే ఉన్నారో లేదో కూడా డౌటే అండి. ఏదన్నా పూర్తి నిద్రావస్థలో కొన్ని శాఖలు ఏంటంటే కాస్త అప్పుడప్పుడు పుష్కరానికి ఒకసారన్నా అవి కళ్ళు తెరిచి వస్తాయి. కానీ మన తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అయితే పూర్తి నిద్ర, కోమాలకు పోయినట్టున్నది. రాష్ట్రంలో పలు చోట్ల నిబంధనల విరుద్ధంగా క్రషర్ పరిశ్రమలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా హైదరాబాద్ శివారు జిల్లాలు యథేచ్ఛగా నడుస్తున్నాయి. 3 నెలల కిందట హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఆనుకొని ఇరువైపులా 5 కిలోమీటర్ల దూరంలో కొనసాగుతున్న క్రషర్ పరిశ్రమలపై మైనింగ్, పీసీబీ అధికారులు 3 బృందాలుగా ఏర్పడి సర్వే చేశారు. సుమారు 180కి పైగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పరిశ్రమలను గుర్తించి ఒక నివేదిక కూడా రూపొందించారంటండి. అయితే కొందరు వ్యాపారుల నుంచి ఒత్తిళ్లు రావడంతో ప్రస్తుతానికి మైనింగ్ శాఖ ఈ నివేదికను పక్కన పెట్టిందంట. అది ఇంకేముంది, పక్కన పెట్టిందంటే ఇంకా అది అటే, అది బుట్ట దాకలే. ఇట్లాంటి నివేదికలు కోకొల్లలు. ఒక మైనింగ్ శాఖ వాళ్ళ దగ్గర క్రషర్ల గురించి కావచ్చు, పీసీబీ వాళ్ళ దగ్గర ఈ ఫార్మా కంపెనీలు చేస్తున్న అరాచకాల గురించి కావచ్చు, కోకొల్లల రిపోర్ట్స్ ఉన్నాయి. అన్నిటినీ అలా దాచిపెట్టుకుంటారు అన్నమాట జాగ్రత్తగా మామూళ్ళ కోసం. వాస్తవానికి ఓఆర్ఆర్ సమీపంలోని కొన్ని ప్రాంతాల్లో జియో 111 పరిధిలోని హిమాయత్ సాగర్, గండిపేట జలాశయాల పరిధిలో క్రషర్ నిర్వహణ అనుమతులే లేవు. అసలు 111 జియో గురించి మాట్లాడితే నాయన అదొక పెద్ద చరిత్ర అవుతుందండి. దాని గురించి రాస్తే పుస్తకాలు సరిపోవు. 111 జియో గురించి నాకు తెలిసి భారతదేశంలో ఏ జియో పైన ఇన్ని ఉల్లంఘనలు జరిగి ఉండవు. అంటే ఒక జియో పైన ఉల్లంఘనలు జరుగుతాయి కదా, ఆ జీవోని క్రాస్ చేసి వెళ్తారు కదా. నాకు తెలిసి 111 జీవో పైన జరిగిన అన్ని ఉల్లంఘనలు ఇక ఏ జీవో పైన జరగండో, భవిష్యత్తులో జరుగుతాయని నమ్మకం కూడా లేదు. అంత దారుణం ఈ 111 జీవో అంటే. ఎవడు పట్టించుకోడు దాన్ని. హైదరాబాద్తో పాటు దాని చుట్టుపక్కల జిల్లాల్లో పెద్ద ఎత్తున నిర్మాణాలు జరుగుతుండడంతో కంకరకు చాలా డిమాండ్ ఉంది. ఒక్కో టిప్పర్ కంకర దూరాన్ని బట్టి 15,000 నుంచి 20,000 వరకు ఉంటుంది. పెద్ద ఎత్తున ఆదాయం వస్తుండటంతో నిబంధనలకు విరుద్ధంగా ఈ వ్యాపారం సాగిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, నల్గొండ జిల్లాల్లోనూ మైనింగ్, పీసీబీ, ఫ్యాక్టరీస్, పరిశ్రమల శాఖ అనుమతులు లేకుండా క్రషర్ పరిశ్రమలు కొనసాగుతూ ఉన్నాయి. వీటి ద్వారా ఎలాంటి పర్యావరణ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి. పరిశ్రమల చుట్టుపక్కల మొక్కలు పెంచాలి. ఇవేవి ఎక్కడా అమలు కావటం లేదు. పలు చోట్ల గతంలో తీసుకున్న అనుమతులు గడువు తీరినా రెన్యువల్ చేసుకునే కొనసాగిస్తున్నారు. దీని ద్వారా ప్రభుత్వ ఆదాయానికి భారీగా పడుతుంది. మరి ఇప్పటికైనా సరే మన వాళ్ళకి మెలకు వస్తుందా, ఇంకా అదే మొద్దు నిద్రలో ఉంటారో చూడాలి. మరి నాకైతే నమ్మకం లేదు మన వాళ్ళు లేస్తారని.